డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి స్పెషలైజేషన్లు ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశం వచ్చింది. జీతం ₹1,00,000 పైనేనండి. కొన్ని కేటగిరీలు అయితే 1,40,000 దాకా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర అని చెప్పి వాళ్ళే అప్లై చేయాలేమో, నార్త్ ఇండియా అనుకుంటారేమో. ఎవరైనా అప్లై చేయొచ్చు. మీకు తెలుసు కదా, అన్ని బ్యాంకింగ్ జాబుల్లాగా. కాకపోతే స్పెషలైజ్డ్ అండి ఇందులో. ఐటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అకౌంటెన్సీ ఇలాంటి చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయండి. ఆల్రెడీ అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేసేసారు. సెప్టెంబర్ 10 నుంచే తీసుకున్నారు. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్, గుర్తుంచుకోండి. అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్లాగే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకు ముందు టెస్ట్ పెడతారు. టెస్ట్ బేస్డ్ ఇంటర్వ్యూకి ఇంత పర్సంటేజ్ అని చెప్పి తీస్తారు కదా, 1:5 అని, 1:4 అని అట్లాగే తీస్తారు అన్నట్టు. అయితే అప్లికేషన్ ఫీజే కాస్త ఎక్కువ పెట్టారండి. జనరల్ వాళ్ళకి ₹1,180, రిజర్వేషన్ వాళ్ళకి మాత్రం ₹118 పెట్టారు. అంటే తెలుసు కదా. ఓకే, ఇక ఇక్కడ పక్కన పెట్టేద్దాము. అసలు బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఒక్క బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకోవద్దండి. ఏ నోటిఫికేషన్ మిస్ చేయొద్దు. ఓన్లీ అదే అప్లై చేస్తాను, ఇదే అప్లై చేస్తాను ఇలాంటివి పెట్టుకోవద్దు. ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ అప్లై చేసేయాలి. వచ్చిందల్లా రాసిస్తూ ఉండాలి. కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, ఒకేసారి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు సాధించారు అని. కారణం ఏంటంటే ఒకే ప్యాటర్న్ ఉంటుందండి. సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆ అర్థమెటిక్, ఆ రీజనింగ్, ఆ జనరల్ స్టడీస్, ఆ బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఆ ఇంగ్లీష్ అవే ఉంటాయి కాబట్టి ఈజీ అవుతుందని చెప్పడం నా ఉద్దేశం. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకే వస్తుందేమో నాకు రాదేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు వచ్చామనేది కాదండి. పర్ఫెక్ట్గా సిలబస్ని పక్కన పెట్టుకోవాలి. మొత్తం చాప్టర్స్ అన్నీ కవర్ చేసేయాలి. ఓల్డ్ పేపర్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఈ విషయంలో మాక్ టెస్టులు బాగా ఇంపార్టెంట్ అండి. ఎన్ని మాక్ టెస్టులు, 100 మాక్ టెస్టులు, 1000 మాక్ టెస్టులు, 10,000 మాక్ టెస్టులు రాస్తే ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఈజీగా కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాసేస్తాం కదా. మరి అన్ని మాక్ టెస్టులు కొనుక్కోవాలంటే ఎంత కష్టమో తెలుసు కదండి. వేలల్లో అయిపోతుంది, ఇంకా ఎక్కువైపోవచ్చు. కానీ ఫ్రీగా కొంతమంది ఇస్తా ఉన్నారని చెప్పాను. మనతో వాళ్ళు కలిసి వస్తామని చెప్పారు. సిఎస్ఆర్, ఎన్జిఓస్ అని చెప్పాం కదండి. వాళ్ళు ఉన్నారు రెడీగా. ఆల్రెడీ మీకు నేను ఇచ్చాను. మాక్ మెంటర్ అని కొట్టండి, వస్తుంది. వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వండి. మన పేరు చెప్పండి. ముందు మీ ఇంట్రెస్ట్ వగేరా అన్ని తెలుసుకుంటారు. సీరియస్ క్యాండిడేటా కాదా చెక్ చేసుకొని ఇవ్వటానికి రెడీగానే ఉన్నారు. సో దయచేసి ఇలాంటి నోటిఫికేషన్లు ఏది కూడా వదులుకోవద్దండి. మన తెలుగు వాళ్ళు వెనకబడిపోతున్నారు ఇలాంటి ఉద్యోగాల్లో. అందుకోసమే ప్రతి నోటిఫికేషన్ని నేను మీకు అందిస్తున్నాను. ఇక గూగుల్లోకి వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జాబ్స్ అని కొట్టండి, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి.